రమణాశ్రమ లేఖలు 64వ లేఖ ఆత్మ ప్రదక్షిణం ఆగస్టు 19, 1946. గడచిన మే నెలలో ఒకనాటి ఉదయాన విరూపాక్ష గుహలో ఉండగా భగవాన్కు భిక్ష తెచ్చి ఇస్తూ ఉండే సుందరేశ్వర అయ్యర్ వచ్చి నమస్కరించి లేవగానే, ఏమి రాత్రి గిరి ప్రదక్షిణానికి వెళ్ళారా లేదా అన్నారు భగవాన్. లేదు అన్నారా భక్తులు. భగవాన్ నన్ను ఉద్దేశించి, ఇదిగో రాత్రి ఇక్కడ వారంతా వెన్నెలలో గిరి ప్రదక్షిణానికి వెడుతుంటే వీరును పోవాలని బయలుదేరారు. కానీ చేత కాదని తోచిందట. అంతా నాతో చెప్పి వెడుతూ ఉంటే వీరు గబగబా వచ్చి నన్ను చుట్టి వచ్చారు. ఇదేమయ్యా అంటే, గిరి చుట్టి వచ్చుటకు చేతకానట్లున్నది, అందువల్ల భగవానున్నే చుట్టి వచ్చాను అన్నారు. నిన్ను నీవే చుట్టుకోవయ్యా, ఆత్మ ప్రదక్షిణం అవుతుంది అని చెప్పాను అంటూ ఒకటే నవ్వు. వినాయకుడు చేసినట్లే చేశారన్నమాట అన్నారొక భక్తులు. అదే అన్నారు భగవాన్. ఆ కథ ఏమి అన్నారొక భక్తులు. అదా, పరమేశ్వరుడు ఒకానొక సమయంలో తానే గొప్ప వివేకినన్న అహంభావ మంకురించిన సుబ్రహ్మణ్యుని ప్రబోధింపదలచి చేత పండొకటి పట్టుకొని పార్వతీ సహేతంగా కైలాస శిఖరం మీద సుఖాసీనుడై ఉన్నాడు. అది చూచి గణపతి సుబ్రహ్మణ్యులిద్దరూ ఆ అపూర్వ ఫలం నాకని వంతులు పడి తండ్రిని అడిగారు. అప్పుడు ఈశ్వరుడి యుక్తిగా, మీరిద్దరూ భూప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే వారికిస్తాను అన్నారు. కుమారస్వామి వెంటనే మయూర వాహనదారుడై తానే ముందు రాగలనన్న గర్వంతో బయలుదేరి, వినాయకుడు ఇంకా రాలేదు కదా అని వెనక్కి చూసుకుంటూ గబగబా వెళ్ళాడు. గణపతి ఇంత బొజ్జ తాను ఏం చేస్తాడు? వాహనము ఎలుకాయే, ఇది పనికిరాదని పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా చుట్టూ తిరిగి నమస్కరించి, నేనే ముందు వచ్చాను, పండియండి అన్నాడు. భూప్రదక్షిణం చేసి వచ్చావా అంటే, లోకాలన్నీ మీలోనే ఉన్నాయి కదా, మీకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్లే అని అన్నాడు. అతని సమయజ్ఞతకు మెచ్చి పరమేశ్వరుడు పండిస్తే తింటూ కూర్చున్నాడు గణపతి. కుమారస్వామి తానే ముందు పోగలనన్న గర్వంలో భూప్రదక్షిణం ముగించి వచ్చేసరికి పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా పండు తింటూ కూర్చున్నాడు గణపతి. ఫలం ఇమ్మని కుమారస్వామి పరమేశ్వరుని అడిగితే, అదిగో నీ అన్న తింటున్నాడు అన్నారు పరమేశ్వరుడు. ఇదేమి న్యాయమని అడిగితే జరిగిన సమాచారం విశదపరిచాడు ఈశ్వరుడు. సుబ్రహ్మణ్యునికి అప్పుడు అవగతమయ్యింది. తానే గొప్ప వివేకనన్న అహంభావం అంతరించి నమ్మురుడై వంగి పితరులకు నమస్కరించి క్షమాపణ వేడుకున్నాడట. ఇదే ఆ కథ. భావం ఏమంటే, సుడిగాలి వలె త్రిప్పే అహంభావం నశించి ఆత్మలో లీనం కావాలన్నమాట. అదే ఆత్మ ప్రదక్షిణం అని అన్నారు భగవాన్.